స్ట్రాంగ్ టీ అంత పని చేస్తుందా? ఇంట్లో అయినా హోటల్కు వెళ్ళినా స్ట్రాంగ్ టీ అడగటం మనకు అలవాటు. అయితే స్ట్రాంగ్ టీ అంటే అర్థం ఏంటి? పాలు ఎక్కువ, డికాక్షన్ ఎక్కువ, లేక పంచదార ఎక్కువ? అవేమీ కాదు. బాగా మరిగించిన దానిని స్ట్రాంగ్ టీ అంటారనేదే మీ సమాధానం అయితే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. చిక్కటి పాలు, రుచికి సరిపడా పంచదార, రంగు తేలే డికాక్షన్ కలిపి బాగా మరిగించితే స్ట్రాంగ్ టీ అంటారనుకుంటే దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? తరచూ స్ట్రాంగ్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే స్ట్రాంగ్ టీపై ఓ లుక్కేద్దాం పదండి. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR వెల్లడించింది. అధికంగా మరిగించి తయారు చేసే టీ తాగడం వల్ల కలిగే నష్టాలపై నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఓ పరిశోధన కథనాన్ని పబ్లిష్ చేసింది. పాలను అధికంగా మరిగించడం వల్ల కాలేయం పనితీరు మందగించడంతో పాటు గుండెపై చెడు ప్రభావం పడుతుంది. టీ ఎక్కువ సేపు మరిగించినా, పదే పదే వేడి చేసి తాగినా టానిన్లు అధికంగా విడుదలై రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హై బీపీ ఉన్నవారు స్ట్రాంగ్ టీ అని అడగడం మానుకోవడం మంచిది. టీలో ఉండే టానిన్లు పోషకాలను, ఇనుము, కాల్షియం, ఖనిజాల శోషణను అడ్డుకుంటాయి. అంతేకాదు టీ నేరుగా ఎముకలు, దంతాల సమస్యలకు దారితీస్తుంది. స్ట్రాంగ్ టీ అధికంగా తాగడం వల్ల రక్తహీనత లోపం కనిపిస్తుంది. పాలతో తయారు చేసే చాయ్ ఎంత ఎక్కువగా మరిగిస్తే అది జీర్ణం కావడం మన శరీరం అంత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందట. దీంతో ఎసిడిటీ సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలకు తోడు కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, కడుపులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.